మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన రాష్ట్రం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మానవాళి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. ప్రభు క్షేమాన్ని విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. చెప్పినా చెప్పకపోయినా ప్రతి నెల 4వ ఆదివారం సాయంత్రం మందిరంలో యవ్వనస్తుల కూడి జరుగుతుంది. తల్లిదండ్రులుగా ఉన్న మీరు కూడా వచ్చి వారిని కూడా తీసుకుని వచ్చి పాలు పొందేటట్లుగా చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఇరవై 29వ తేదీ మేదర మెట్లో కూడుకుంది, అక్కడికి వెళ్తాను. 1వ తేదీ యథావిధిగా మందిరంలో వాగ్దాన సందేశ కూడిక ఉంది. ఏ వారం వచ్చినా మన మందిరంలో వాగ్దాన సందేశ కూడిక ఆగిపోకుండా ప్రభు జరిగిస్తున్నందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. యథావిధిగా మందిరంలో గురువారం రోజున ఉపవాస ప్రార్థన పండుగ జరుగుతుంది. బుధవారం కూడా తల్లుల ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. జార విడుచుకోకుండా పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక, మనలందరినీ దీవించునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. గుడారాల పండగ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మీరు ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. కీర్తనల పుస్తకం 18వ కీర్తన 29వ వచనం నేను చదువుతాను చూడండి. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఇప్పుడు అందరం చదువుదామా? నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రభు అలాగు చేయునుగాక. దేవుని బిడ్డల జీవితంలో లేదా దేవునిని నమ్మిన వారు జయాన్ని పొందుతూ నడిపించబడమే కాదు, వారు దాటవలసిన ప్రాకారాలు కూడా ఉన్నాయి. ఆ మాట గమనించండి. నీ సహాయము వలన సైన్యమును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. అంటే ఆశీర్వాదం పొందడం, దీవెన పొందడం మాత్రమే కాకుండా ప్రాకారమును దాటవలసిన ఆ పరిస్థితులు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఉండగలగాలి. ప్రాకారములు దాటడం అనేది పెద్దగా ఇష్టపడరు. అర్థమవుతుందా? ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేరడు అని అంటే చప్పట్లు కొట్టే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆమెన్ అనే వాళ్ళు కూడా చెప్పండి ఉంటారు. అవునా? ఆ తర్వాత ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా పోవచ్చున్నాడు అని అంటే అప్పుడు కూడా ఉద్యోగం వస్తుంది, అప్పుడు కూడా చప్పట్లు కొడతారు, అప్పట్లో కూడా ఆమేన్ అనే ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంకా బైబిల్లో ఉన్నాయి కదా, నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను. ఇలాంటి మాటలు
చదివినప్పుడైనా, లేదా సేవకుల నోట వచ్చినప్పుడైనా, లేదా ప్రభువు నీకు జ్ఞాపకం చేసినప్పుడైనా ఓ ప్రక్క సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఉత్సాహం ఉంటుంది, ఉద్యోగం కూడా ఉంటుంది. అంతటితోనే ఎప్పుడు వదిలేయకూడదు, అంతటితోనే ఆగిపోకూడదు, అంతవరకే ఉండిపోకూడదు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే అక్కడ చూడండి, నీ సహాయము వలన సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. అంటే దావీదు మహారాజు చూడండి, ప్రాకారమును దాటగలిగే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చాడు. దేవుని ఆశీర్వాదం, దీవెన, హెచ్చింపు, ఘనత పొందడమే కాకుండా ప్రాకారమును దాటగలిగే ఆ పరిస్థితుల్లో కూడా వచ్చాడు. మన వ్యక్తిగత జీవితాలలో మనం నడిపించబడుతున్న మార్గాలలో అప్పుడప్పుడు దేవుడు ప్రాకారాలు ఉంచుతాడు. ఆ ప్రాకారాలు ప్రియమైన వారలరా దాటగలిగిన ఆ పరిస్థితుల్లోనికి రాగలగాలి. 430 సంవత్సరాలు బానిస బ్రతుకుల్లో బ్రతికిన ఇశ్రాయేలు ప్రజల్ని, మగ్గిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు జరిగించారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యలోనే ఉండి వారిని నడిపిస్తూ, వారిని పోషిస్తూ, వారికి నీటినిస్తూ, దాహము తీరుస్తూ, ఆకలి తీరుస్తూ, వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు తెగిపోకుండా, వారి కాళ్ళు వాయకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి, ఏమండి, సమస్తములో సమస్తమై ఉండి ప్రభు వారిని నడిపించాడు. నడిపించి ప్రియమైన వాళ్ళరా ఇక పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చే ఆ సమయంలో అక్కడ ఎరికో గోడలు ఉన్నాయి. ఎరికో చెప్పండి, గోడలున్న ప్రాకారాలు ఉన్నాయి. అంత దేవుడు వారి వ్యక్తిగత జీవితంలో కార్యాలు చేసిన దేవుడు, అన్ని కార్యాలు చేసిన దేవుడు, అంతగా వారి అవసరాలు తీర్చి నడిపించిన దేవుడు వీరు అక్కడికి పోయేలోపు ప్రాకారాలు లేకుండా చేయలేడా? ఒకసారి గమనించి, ప్రాకారాలు లేకుండా చేయలేడా? ఆ గోడలు అడ్డుగా లేకుండా చేయలేడా? చేయగలడా? చేయలేడా? చేయగలడు. అయినా సరే ఆయన అలాగే ఉంచాడు. అన్నిటినీ దేవుడు వారికి అనుకూలంగా మారుస్తూ అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు అంటాడు, ఈ ప్రాకారాలు మీరు జయించండి రా, హల్లెలూయా, ఇప్పుడు మీరు దాటండి అని ప్రియమైన వాళ్ళరా అక్కడ ఉంచినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. అనేక సార్లు మన మార్గాలలో కూడా ప్రియమైన వాళ్ళరా దేవుడు నీవు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. చేయడమే కాదు, అర్థమవుతుందా? అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ప్రాకారాలు కూడా ఉంచుతాడు. అర్థమవుతుందా? ఎందుకయ్యా అంటే అవి నీ ద్వారా దాటించేదానికి, నీవు దాటాలి అనేదానికి ప్రియమైన వల్ల ఉంచుతాడు. అవి మనం అది గుర్తెరగలగాలి. దేవుడు ప్రాకారాలు ఉంచితే, దేవుడు గోడ ఉంచితే, లేదా కంచె అనేది ఉంచితే మన వ్యక్తిగత జీవితంలో అది దీవెనకరంగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఇంకా మీరు చూపిస్తాను చూడండి. యెషయా పుస్తకం 5వ అధ్యాయం తీయండి. యెషయా పుస్తకం 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి. చాలు ఇన్ ఇంగ్లీష్ అక్కడే ఆ మాట దగ్గర ఇంగ్లీష్ ఏమంటో తెలుసిన, he fenced it అంటే దానికి ఆయన కంచె వేశాడు, దానికి ఆయన ప్రాకారం వేశాడు.
దేవుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, పాడతాను వినండి, ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడతాను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ తోటకు ఆయన ఏం చేశాడు అంటే కంచె వేశాడు. ఆ తోటకు ఆయన ప్రాకారం వేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ప్రాకారం వేస్తారు, ఎందుకు ప్రాకారం కడతారు, ఎందుకు కంచె వేస్తారు అని అంటే చెప్పండి. కంచె అనేది లేదా ప్రాకారం అనేది ఇంటికి కాపుదల, అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్న తోటకి కూడా కాపుదలగా ఉంటుంది. అంటే దేవుడు ప్రియమైన వాళ్ళరా మనకి ప్రాకారాలు ఉంచుతాడు. ఎందుకయ్యా అంటే ఆయన మనల్ని కాపాడాలనే, ఆయన మనల్ని దీవించాలనే, మనల్ని ఆశీర్వదించాలనే, మనల్ని హెచ్చించాలని, మనల్ని గొప్ప చేయాలనే ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీకు అర్థమైందని చెప్తాను చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా, దేవుడేమో ఆ మాటలు అడుగుతా ఉంటే సాతానుగాడు అంటాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. కాదేసయ్యా, యోబు భయము భక్తి కలిగి ఉన్నాడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించాడు, ఇవన్నీ చెప్తా ఉన్నావు. ఆయన ఎందుకు అలా ఉన్నాడు తెలుసునా? అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన దానంతటికి సమస్తమునకును నీవు ఆ కంచె వేసి నువ్వు కాపాడుతూ ఉన్నావు కాబట్టి ఆయనకు దిగులు లేదు, చింత లేదు, ఏమండి ఇక వేదన లేదు, బాధ లేదు. అన్నీ మంచిగా జరిగిపోతూ ఉన్నాయి. అన్నీ జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఆయన స్తోత్రం 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 అంటా ఉన్నాడు. నా దేవుడు నా దేవుడు అంటా ఉన్నాడు అని వాడే చెప్తున్నాడు. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు కంచె వేసేది ఎందుకయ్యానంటే మన వ్యక్తిగత జీవితం ఇప్పుడు చెప్పండి కాపాడడానికే అనేది నువ్వు గుర్తెరగలగాలి. ఎవరు కీడు చేయకున్నట్లుగా, ఏది నీకు ఏమంటే కీడు జరగకూడనట్లుగా నా దేవుడు కంచె వేసి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు జకర్యా పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం కూడా చూస్తే అక్కడ రాయబడిన మాట గమనించండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. చాలు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. ఆయన ప్రాకారముగా ఉంటారు ప్రియమైన వాళ్ళ, అగ్ని ప్రాకారముగా ఉంటాడు. ఈ సందర్భంలో మీకు ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. ఎలీషా ఆయన శిష్యుడు కొండ మీద ఉన్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అర్జెంటుగా ఈయనకేదో పనిపడి ఆ శిష్యుడు అలా బయటకు వస్తే ఎవడు చుట్టూరు శత్రువులు ఉండడం చూసి తన గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇంకేముంది, అయ్యో మన ప్రాణం పోయినట్టే, ఇక మీదట మనం బ్రతకలేము, మన నీడ గతించిపోయినట్లే అని అట్లా ఉంటే, ఏమైందిరా, ఏం మాటలు మాట్లాడుతున్నావురా? అదేనయ్యా, అలా బయటికి వెళ్ళి చూసానా చుట్టూరు శత్రువులు ఉన్నారు, ఇక మనం తప్పించుకోలేమంటా ఉంటే ఆ సేవకుడు అంటాడు, యెహోవా వీడు చూచున్నట్లుగా వీడి కళ్ళు తెరువు అన్నాడు. ఎప్పుడైతే తెరవబడ్డాయి ప్రియమైన వాళ్ళరా, ఎలీషా చుట్టూను అగ్ని, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట. హల్లెలూయా. మన కంటికి కనిపించినా కనిపించకపోయినా ప్రియమైన వాళ్ళరా, మనం చూడగలిగినా చూడకపోయినా దేవుడు మన చుట్టూ ఏం పెడతాడంటే చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆయన కాపాడును గాక. ఈ రోజు వరకు సజీవ సంఖ్యలు మనం నిలిచి ఉన్నామంటే కేవలం ఆయన కాపుదల. ఈ రోజు వరకు ఆరోగ్యకరంగా మనం నడిపించబడతా ఉన్నాం, కాస్తంత తినగలుగుతూ ఉన్నాం, ఈ 5 వేళ్లతో ఇలా కలుపుకోగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, తిన్నది శక్తిగా మారగలుగుతుంది, ఆరోగ్యకరంగా ఉండగలుగుతున్నాం అంటే కేవలం నజరేయుడైన యేసయ్య కృప, ఆయన కాపుదల మాత్రమే అనేది మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదుము గాక. ఆలోచన చేసుకోగలిగే స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా.
దేవుడు మనల్ని కాపాడడానికే కంచె వేస్తాడు ప్రియమైన వాళ్ళారా. అయితే సాతానుగాడు కూడా వేస్తాడు. వాడు దుర్మార్గుడు ఉన్నాడే, వాడు దుర్మార్గుడు కూడా వేస్తాడు, కంచె వేస్తాడు, ప్రాకారాలు వేస్తాడు, అడ్డుబండలు వేస్తాడు, నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా వాడు కూడా వేస్తాడు. అర్థమవుతుందా? ఆ విషయాలు కూడా నువ్వు గుర్తెరగలగాలి. అందుకనే దావీదు మహారాజు అన్న మాట మీరు గమనించగలిగితే, ఇప్పుడు చెప్పండి, చదవండి. నీ సహాయము వలన సైన్యమును జయిస్తాను, అంత మాత్రమే కాకుండా నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. అర్థమవుతుందా? దేవుడు వేసే కంచికి దేవుని సహాయం అవసరంలే. అర్థమవుతుందా? దేవుడు ప్రాకారం వేస్తే ఆ ప్రాకారం దాటేదానికి దేవుని సహాయం అవసరంలే. ఆయన ప్రాకారం వేసి ఎందుకంటే కాపాడడానికి, ఆయన ప్రాకారం వేసి ఎందుకంటే దీవించబడేదానికి, నువ్వు ఆశీర్వించబడేదానికి, గణపరచబడేదానికి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మీరు చూడండి, ఏ రోజైనా సరే మనం బాగుండాలి, మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మనం వర్ధిల్లాలి అంటూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మహనీయుడు కనుక, మనసున్న మహారాజు కనుక ఆయన మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటాడు, దీవించాలని కోరుకుంటూ ఉంటాడు, అలాగే ఉండాలని కూడా ఆశపడతానే ఉంటాడు. అయితే ఈ దుర్మార్గుడు ఉన్నాడే, ఇడున్నాడే, వాడేం చేస్తాడు తెలిసినా, అది జరగకూడదు అని జరగనీయకుండా చేస్తాడు. అర్థమవుతుందా? దేవుడేమో ప్రియమైన వాళ్ళరా ఈ భూమిని ఆకారము కలిగిన దానిగా సృష్టించాడు, నివాసయోగ్యమైన భూమిగా సృష్టిస్తే వాడు ఎప్పుడైతే అక్కడి నుంచి పడ్డాడో, పడిన తర్వాత ఈ భూమిని నిరాకారంగా మార్చాడు వాడు. అందుకనే మొట్టమొదటి వాక్యములు మీకు ఆ మాట ఉంటుంది, దేవుడు ఆకాశమును భూమిని కలుగు చేసును, భూమి. అర్థమవుతుందా? ఎందుకు నిరాకారంగా మారింది? దేవుడు ఏమైనా నిరాకారంగా సృష్టించాడా అని అంటే లేదు. దాన్ని ఆకారం కలిగిన దానికి సృష్టిస్తే సాతానుగాడు ఏం చేశాడంటే అలా జరగకూడదు, అలా ఉండకూడదని వాడు ఏం చేశాడంటే ఆకారాన్ని మార్చేశాడు. వాడు ఎప్పుడు జరగనీయుడు. దేవుని ఉద్దేశం, దేవుని తలంపు, దేవుని ఆలోచనలు జరగకుండా, దేవుని చిత్తం జరగకుండా వాడు ఏం చేస్తాడంటే ప్రాకారాలు అడ్డుగా వేస్తాడు, ఏమంటే అడ్డు బండలు పెడతాడు, ఏమంటే వాడు కంచెలు కూడా వేస్తానే ఉంటాడు. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకుందుము గాక. మీరు నిర్గమాకాండం 1వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి ఏం చేశారంట? అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలతా ఉన్నారు. దేవుని ఉద్దేశం అది, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ఏమంటే ప్రబలడమే, అభివృద్ధి పొందడమే, విస్తరించడమే, అత్యధికముగా ప్రబలడమే ప్రియమైన దేవుని ఆశ, దేవుని కోరిక. అయితే అలా జరగకూడదని సైతానుగాడు ఏం చేశాడు అంటే ఆ ఫరో మనసులో ఒక ఆలోచన పెడితే అప్పుడు జరిగిన పని తెలిసిన 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ, చెప్పండి గట్టిగా, ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా మగ సంతానం అనేది లేకుండా ఏమన్నాడు? చంపేసేయండి, చంపేసేయండి అన్నాడు. ప్రియమైన వాళ్ళరా ఒకసారి ఆ మాటలు గుర్తిరగండి. దేవుడేమో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గణపరచబడాలి, హెచ్చించబడాలి కోరుకుంటానే ఉంటాడు. ఆయన వేసే ప్రాకారాలు వేరు. అయితే అవి జరగకుండా సాతానుగాడు కూడా ఏం చేస్తాడు? ప్రాకారాలు వేస్తాడు. నువ్వు చావాలి, నువ్వు ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, నీ ప్రాణం ఉండకూడదు అని వాడు ప్రాకారాలు వేస్తానే ఉంటాడు. అయితే ప్రియమైన వాళ్ళరా అక్కడ మనం గమనించగలిగితే దానిని కూడా దేవుడు త్రిప్పివేశాడు. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఒకసారి గమనించండి. ఎంతగైతే శ్రమ పెట్టారో, ఎంతగైతే ఇబ్బందులు పాలు చేశారు, ఎంతగైతే హింసించారు, ఎంతగైతే వారిని నశింపజేయాలని కోరుకున్నారో అంతగా దేవుడు వారిని ఏం చేశాడు? ఆ మాట చూడండి, అక్కడే చూడండి, 12వ వచనం చూడండి. 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి, యేసయ్య కార్యము చేయును గాక. హల్లెలూయా.
నీ శత్రువు ఒకవేళ ఎంతగైతే నువ్వు నశించిపోవాలి, ఏమండి, నువ్వు ఆశీర్వదించబడకూడదు, దీవించబడకూడదు, ఘనపరచబడకూడదు, హెచ్చించబడకూడదని ఎన్ని పన్నాగాలైతే పలుతాడో వాటన్నిటినీ ప్రభువు నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక, దీవెనకరంగా మార్చును గాక. వారి కళ్ళ ముందే నా ప్రభు నువ్వు ప్రబలేటట్లుగా చేయును గాక, నీ జీవితం ప్రబలేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. ఆ స్థితిని జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేసుకోగలిగిన పరిస్థితుల్లోనికి మనం రాగలగాలి. అయితే మనం అనే మాట ఏం తెలిసినా, ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఇరుకు, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మొదలే బాధపడతా ఉన్నా నా మీద ఇంకా తాటికాయ పడితే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటా ఉంటారు ప్రియమైన వాళ్ళరా. అయితే ఆ మాట మనం ఏ రోజు అనుకుందుము గాక. ఎంతగైతే నిన్ను శ్రమ పెడతారో, ఎంతగైతే నువ్వు నశించిపోవాలని కోరుకుంటారు, ఎంతగైతే ఏమండి నీ వ్యక్తిగత జీవితం ప్రబలకుండా, అభివృద్ధిలోనికి రాకుండా, ఆశీర్వదించబడకుండా ఏమండి చేయాలని అనుకుంటారో, అక్కడే ఆ పరిస్థితుల్లోనే నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దీవించును గాక, వర్ధిల్ల చేయును గాక, అత్యధికమైన ఆశీర్వాదాలతో తృప్తిపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తెరగలిగిన పరిస్థితులకు రావాలని ప్రభు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తాడు ప్రియమైన వాళ్ళ. ఒకసారి గమనించండి, దావీదు ఇంటి దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉంది, ఆయనకి పూటగా తింటా ఉన్నాడు, అలా నిద్రపోతూ ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, బాగానే ఉంది. ఎప్పుడైతే అన్నల దగ్గరికి పంపించాడో, ఆ అన్నల దగ్గరికి వెళ్ళారో, ఈయనపై గొల్యాతును చంపాడో, ఏమంటే చంపిన తర్వాత తల ఇలా పట్టుకొని తీసుకుని వస్తున్నాడో, అప్పుడు ఆడ పాటలు పాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ పాటలు పాడడం ప్రారంభించారో, ఆ తరువాత అభివృద్ధి పదంలో నడిపించబడ్డా, అనగదొక్కబడే స్థితిలోనికి వెళ్ళిపోయాడా? గట్టిగా చెప్పండి. గొల్యాతును తీసుకొని వస్తున్నప్పుడు పాట పాడారు కదా, పాట పాడిన తర్వాత ఏమంటే అభివృద్ధి కలిగింది ఆయన జీవితంలో? కలిగిందా? అడవులు పాలయ్యాడు, అరణ్యాల పాలయ్యాడు. అర్థమవుతుందా? ఎంతకైతే అడవుల పాలయ్యాడో, ఎంతకైతే అరణ్యం పాలయ్యాడో, ఎంతకైతే శ్రమ పెట్టబడుతున్నాడో, ఎంతకైతే ఇరుకుల పాలు, ఇబ్బందుల పాలుగా మార్చబడినదో ఆయన జీవితం, ఆయన నాకే ఎందుకు కలిగింది, నాకే ఎందుకు జరుగుతుంది అని అనుకున్నాడా? అనుకోలా. దేవుడు నడిపించే మార్గాలు అలాగ ముందుకు వెళ్ళాడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. తర్వాత రోజుల్లో ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభువును ఎక్కించాడు. హల్లెలూయా. నిశ్చయముగా అంతకంటే గొప్ప కార్యం ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక, అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో చేయును గాక. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో మీ జీవితంలో ప్రభు కార్యము చేయును గాక, చేయును గాక. అర్థమవుతుందా? అయితే మనం అనుకునేది ఏంటంటే, నాకే ఎందుకు వచ్చింది బాధ, నాకే రావాలా, ఇప్పటికే బాధపడుతూ ఉన్నాను, ఇప్పటికే నా పరిస్థితి తారుమారుగా మారిపోయినాయి, ఇప్పటికే అప్పుల పాలైపోయింది, ఇప్పటికే ఆర్థిక దరిద్రత అనుభవిస్తూ ఉన్నాను, ఇంకనూ ఆర్థిక దరిద్రత, ఇంకనూ పరిస్థితులు తారుమారుగా మారిపోతాయా అన్న ఆ మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దేవుడు నీ పట్ల ఉంచిన ప్రణాళిక వేరు, ఆయన చిత్తం వేరు, ఆయన సంకల్పం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే అది నెరవేర్చును గాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, 105వ కీర్తన తీయండి, 17వ వచనం చూడండి. 105వ కీర్తన 17వ వచనం. అందరూ చదవండి గట్టిగా. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. బాగా గమనించండి. సరే, అతగాడే దుర్మార్గమైన పనిచేశాడా? చెప్పండి గట్టిగా. చేశాడా? దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో తలమునకలే జీవించాడా? గట్టిగా చెప్పండి.
ఏమీ లేదు కదా. లేకపోయినా సరే ఆయన పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎంత దారుణంగా మారిపోయింది చూడండి. సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారు. ఇనుము అతని ప్రాణమును ఏం చేసిందంట, సంకెళ్ళ చేత ఏమో కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించిందంట. అంతటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంతటితో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయిందా?